జై మంగళ రెండవ భాగం. ఒకటవ భాగంలో మంగళ ఇల్లు అమ్మేసి చౌదరి గారికి కూడా చెప్పకుండా అమ్మేసిన విషయం తెలుసుకున్న ఆయన బాధపడతారు. కథ కొనసాగుతుంది. ఎడ్లకు గడ్డి వేస్తున్న రామం చడి చేయకుండా సపోటా చెట్టు ఓర నిలబడి లోనికి వెళ్ళిపోతున్న ఇద్దరిని గమనిస్తున్నాడు. గౌరీ నీళ్ల బిందెతో వంటింట్లోకి పోయి వంట హడావిలో పడింది. కన్నని భుజం మీద నుంచి దింపి మెల్లగా పడుకోబెట్టి మెత్తగా అడుగులేసుకుంటూ గడప దాటి బయటకొచ్చింది మంగళ. మసకబారిపోయిన లాంతర్ గుడ్డి వెలుగులో దీనంగా నిల్చున్నాడు రామం. ఏదో చెప్పాలని అతని పెదవులు వణికి ఊరుకుంటున్నాయి. కళ్ళల్లో సన్నని నీటి జీర మెరుస్తోంది. శరీరం చిన్నగా కంపిస్తోంది. ఏమైంది బావా? కంగారుగా చూస్తూ అడిగింది మంగళ. రామం చాలా వరకు సంభాళించుకొని నోరు తెరిచాడు. ఇంకేం జరగాలమ్మా? ఈ దరిద్రుడి మూలంగా నీకు నిలవ నీడ లేకుండా పోయింది. నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసిందమ్మా. రామినాయుడే స్వయంగా చెప్పాడు అంటుంటే జీరపోయింది అతని కంఠం. మంగళ పక్కున నవ్వింది. ఓ సింతేనా? ఇంకేమిటో అనుకుని హడలి చచ్చాను నేను. అయినా బావా, మీరంతా ఉంటే నాకు నిలువ నీడ లేకపోవడం ఏమిటి? ఏదో సున్నం ఇటుకలు పెంకులతో కట్టిన ఇల్లు పోయిందని కానీ నాకు మీ ఆదరాభిమానాలేం పోలేదుగా. అనవసరంగా బాధపడకు బావా అన్నట్టు ఒక పక్క నుంచి నా మీద అగ్గి కురిపిస్తూనే రామినాయుడు చేత నాకు 1000 రూపాయలు ఇప్పించారు తెలుసా చౌదరి బాబు? సంతోషంగా చెప్పింది మంగళ. బిడ్డమ్మ, నీకు తల్లి తండ్రి లేకపోయినా వాళ్ళ గుర్తుగా మిగిలిందా ఇల్లొక్కటే. అది అమ్మడానికి వీల్లేదంతే. ఏం చేస్తావైతే? చిరుకోపం ప్రదర్శించింది మంగళ. ఏదో ఒకటి చేస్తాను, చేసి తీరుతాను. ఈ రహస్యం రాజుకి చెప్పేస్తాను. లేదా ఉన్న మడిచెక్క కాస్త అమ్మి పారేసి నీకు బాకీ తీరుస్తాను అంటావంతేనా? ఈ రెండిట్లో నువ్వేది చేసినా నేను ఊరేసుకొని చేస్తాను దూకుడుగా అంది మంగళ. పక్కనే వచ్చి నిల్చున్న గౌరీని అప్పుడే చూస్తూ, చూసావా గౌరీ అంటూ ఏమో చెప్పబోయాడు. రామం నాకంతా అర్థమైందిలేండి. గొంతులో మాట ఇడిగిన పడుతుంటే కళ్ళల్లో నీరు బయటకు తన్నుకొచ్చింది గౌరికి. మంగళ నవ్వింది. సరిపోయింది. ఇద్దరికిద్దరు ఒకటే రకం. ప్రతి చిన్న విషయానికి ఇలా బెంబేలెత్తిపోతే నేనెప్పుడో చచ్చూరుకుందును. చూసావా గౌరీ బావేమంటున్నాడో? మన్నులో మన్నై కష్టపడితేనే సంవత్సరం పొట్ట నిండకుండా ఉంది. ఆ పొలం అమ్మేస్తాట. లేకపోతే ఇన్నాళ్ళు మనం రహస్యంగా దాచిన సంగతి రాజుతో చెప్పేస్తాట. ఈ మాటలు అనొద్దని ఇదివరకు ఎన్నిసార్లు చెప్పాను. రాజుకు అసలే పౌరుషం జాస్తి. ఇన్నాళ్ళు అన్నయ్య డబ్బు పెడుతున్నాడని హాయిగా చదువుకొని ఫస్ట్గా పాస్ అవుతున్నాడు. ఇప్పుడు ఆడపిల్ల డబ్బుతో చదువుకుంటున్నానని తెలిస్తే ఇంతవరకు వచ్చిన చదువు కాస్త గట్టెక్కనివ్వకుండా చక్కగా పెట్టేవేడ పుచ్చుకొని వచ్చేస్తాడేమోని నా భయం. నువ్వు చెప్పు గౌరీ, ఈ ఒక్క సంవత్సరం గడిచిపోయిందంటే ఇంకా మనకెదురు లేదు. ఇక నా తల్లిదండ్రుల గుర్తు కోసమంటావా? ఇళ్ళు వాకిళ్ళు కావు వాళ్ళ గుర్తులు, నేను వాళ్ళ గుర్తుని అంది సగర్వంగా. కానీ రేపు రామినాయుడు వచ్చి ఇల్లు స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడేం చెయ్యాలో గౌరి కళ్ళు చెప్పాయి రామానికి. ఏదో స్థిర నిశ్చయానికి వచ్చినట్లుగా అన్నాడు రామం. మంగళ, నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడలివి. నీకు అభ్యంతరం లేకపోతే ఇకపై మాతో పాటే కలో గంజో తాగుతూ ఇక్కడే ఉండు. ఈ పేదవాడికి ఇంకేం చెప్పాలో తెలియడం లేదమ్మా అన్నాడు గద్గదంగా. మంగళ, మీ బావ చెప్పిన దానికి సరేనను మంగళ. లేకపోతే మా కంఠంలో పచ్చి మంచినీళ్ళు కూడా దిగవిక అని 2 చేతులు పుచ్చుకొని బ్రతిమాలింది గౌరీ. ఆ మాటకు ఆనందంతో తలమునకలైంది మంగళ. అగోచరుడైన పరమాత్మకు అంతర్గతంగా శతకోటి కృతజ్ఞతలు తెలుపుకుంది. తాను అనాథ ఎన్నటికీ కాదు. లోకం నిండా తనకు ఆత్మీయులే. ఆ మధుర భావన ఆమెను పులకింపజేసింది. ఏం సమాధానం చెప్తుందోనని ఎదురు చూస్తున్న ఇద్దరిని మిలమిలలాడుతున్న కళ్ళు మరింత విశాలంగా చేసుకుని చూస్తూ సరే అనేసి ఎక్కడ లేని లజ్జ ముంచుకొస్తుంటే గౌరిని పక్కకు నెట్టేసుకుంటూ రివ్వున పారిపోయింది. తూర్పు తెలతెలవారుతోంది. ఇంటి ముందు పేడ కళ్ళాపి జల్లి రంగవల్లి తీర్చి గుమ్మానికి మామిడి తోరణం తగిలించి పండగ రోజులా హడావడి పడిపోతోంది గౌరీ. నిద్రలేచిన కన్నా ఇక పిన్ని ఎప్పుడూ వాడితోనే ఉంటుందని తెలుసుకుని చప్పట్లు కొడుతూ గంతులేసుకుంటూ మురిసిపోతూ రోజులా అల్లరి చేయకుండా చకచకా తెమిలిపోయి వాడికి ఎంతో ఇష్టమైన తెల్ల నిక్కరు ఎర్ర చొక్కా తొడిగేసుకొని వెదురు పుల్లల విల్లంబుతో రాజకుమారుడి పోజులో వాకిలంతా పెరడంతా పరుగులు పెడుతున్నాడు. రోజు పాల చెంబుతో వచ్చే మంగళ ఆ రోజు ఏకంగా ఆవు దూడతో సహా ప్రత్యక్షమైంది. ఈ రోజు నుండి తన జీవితంలో ఏదో మార్పు వస్తుంది.
రాజు తన మెడలో 3 ముళ్ళు వేయకుండానే తను ముందుగా గృహప్రవేశం చేస్తోంది. ఏవేవో తీయని తలపులు చుట్టుముడుతుంటే సిగ్గుగా తలదించుకొని గడప దగ్గరే ఆగిపోయింది. రారా మంగళ, ఆగిపోయావేం? హారతిచ్చి తీసుకొచ్చే రోజు ఇంకా ముందుందిలే హాస్యమాడుతూ చేపట్టుకుంది గౌరీ. సర్లే కానీ ఇవన్నీ ఏమిటి? అంది తెలివి తెచ్చుకొని గుమ్మానికి కట్టి ఉన్న మామిడి తోరణాలకేసి ఆశ్చర్యంగా చూస్తూ. గౌరీ ఏదో అర్థం స్ఫురించేలా కొంటెగా నవ్వి చిన్నగా కన్నుగీటింది. నయమే, ఎవరైనా చూస్తే నవ్విపోగలరు. అసలు ఇప్పటికే ఊరంతా గుప్పమంటోంది. నవ్వినా ఏడ్చినా నాకెవ్వరితోనూ నిమిత్తం లేదు మంగళ. అంతగా ఎవరైనా అడిగితే ఇదే చెప్తాను, మా ఇంటికి కాబోయే కోడలొస్తుందని, మంగళ తోరణం కట్టుకున్నామని అంటూ ఆవు కన్నిపుచ్చుకుని సపోటా చెట్టు దగ్గరకు నడిచింది గౌరీ. మంగళకు తొలి రోజు సాయంకాలం గౌరీ చెప్పిన కథ కళ్ల ముందు మెదిలింది. ఏవేవో తలుచుకుని భయంతో ఆమె శరీరం ఒక్కసారి జలధరించింది. చిన్నప్పటి నుంచి ఆశలు పెంచుకుంటూ ఇక తాళి కట్టడమే తరువాయి అన్న తరుణంలో విధి వక్రించి గౌరి పెళ్లి మరొకరితో జరిగింది. కొంపతీసి తన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురవదు కదా. గౌరి కనుక ఎలాగో తట్టుకొని మరొక జీవితానికి అలవాటు పడిపోయిందేమో, కానీ తనకైతే ప్రాణాలు నిలవవు. దేవుడా, అలా ఎన్నడూ జరగనివ్వకు. చిచి, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి తనకు? అలా ఎప్పటికీ జరగదు అని రకరకాలుగా భయపడుతూ తిరిగి తనకు తానే నచ్చజెప్పుకుంటున్న మంగళ ద్వారం దగ్గరే ఆగిపోవడం చూసి, ఏం ఒంటరిగా లోనికి రాదలుచుకోలేదా అంటూ మళ్ళీ కవ్వించింది గౌరీ. ఇదిగో గౌరీ, నీకు మరీ అల్లరి ఎక్కువ అవుతోంది, నేనేం చేస్తానో చూడు అంటూ వెంట తరిమింది మంగళ గౌరిని పెరడంతా పరిగెత్తిస్తూ. వాళ్ళిద్దరూ అలా పరిగెడుతుంటే చప్పట్లు కొడుతూ నిల్చున్న కన్నని ఆపేక్షగా చూస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్నో వేడుకలని సంతోషాలని ఊహించుకుంటూ తబ్బిబ్బయ్యాడు రామం. అసలే పల్లెటూరు, అందులో అది మంగళ వ్యవహారం. ఊరంతా గుబగుబలాడిపోయింది. 10 గంటల వేళ జట్కా బండి దిగి వసుమతి లోపలికొచ్చి వాకిట్లో తాడు మీద బట్టలారేసుకుంటున్న మంగళని చూసి ఇంచుమించు ఏడుపు ముఖం పెట్టేసింది. ఏమే మంగళ, నాన్నేదో తొందరపడి కసిరారే అనుకో, అంత మాత్రాన మేమంతా చచ్చామనుకున్నావా? నీకు ఆ ఇంటితో ఏమీ సంబంధమే లేదనుకున్నావా అంటూ ముఖం ఎర్రబరుచుకుంది. కందిపోయిన ముఖం, వణుకుతున్న పెదవులు ఆమె బాధని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఇంతకీ ఇప్పుడేమైందని వసు? ఏమీ కానట్టే అడిగింది మంగళ. ఇంకా ఏం కావాలి? నాన్నే స్వయంగా వచ్చి నిన్ను పిలుచుకుపోదామనుకుంటుంటే చెప్పా చెయ్యకుండా నువ్వు ఇలా వచ్చేయడం మంచిదేనా? చనువుగా సాధింపు ప్రారంభించిందా పిల్ల. నేనొచ్చి నాన్నకు క్షమాపణ చెప్పుకుంటాలే వసు. ఏం చేయమన్నావు చెప్పు? రామం బాబా, గౌరీ నన్నిక్కడ కట్టిపడేశారు. నేను కాదనలేకపోయాను. మంగళ తలెత్తబోయేసరికి రుమాలుతో కళ్ళెత్తుకుంటోంది వసుమతి. పిచ్చి పిల్ల, పట్నంలో చదువులు వెలిగిస్తూ మరీ ఇంత బేలైతే ఎలా? చచ, కళ్ళు తుడుచుకో. గౌరీ చూస్తే నవ్వగలదు. పట్నం దొరసాని పస ఇంతేనా అని రామం బావ ఆటలు పట్టిస్తాడు అని నవ్వుతూ మాటల్లో దింపేసి ఓదార్చింది. అయితే ఒక్క షరతు, నా చదువై వచ్చాక నువ్వు నాతో బాటే ఉండాలి మరి. అలాగే అంది బుజ్జగింపుగా మంగళ. పోన్లే కానీ ఇది చెప్పు, నాన్న మీద నీకేం కోపం లేదుగా? ఏమిటి, ఆయన మీద నాకు కోపమా? లెంపలేసుకుంటున్నట్టే అడిగింది మంగళ. ఏమో, నిన్నింకేమీ అడిగి చీకాకు పెట్టను, వెంటనే రమ్మనమని చెప్పారు నాన్న, నాతోనే పని అని సరిపుచ్చుకుంది వసుమతి. ఆయన్ని బాధ పెట్టకు మంగళ, ఓసారి వెళ్ళి కనిపించిరా అని తను కూడా వసుమతి మాటను బలపరిచింది గౌరీ. ఊళ్ళో వాళ్ళంతా మంగళ అప్పుల పాలై ఇల్లు పోగొట్టుకుని నా వైపునిక రకరకాల ఊహాగానాలు చేసుకుని ఎవరికి తోచిన రీతిన వారు తృప్తిపడ్డారు. మంగళ ముఖం ముందు నిలదీసి అడిగే ధైర్యం పాలెం మొత్తాన ఏ ఒకరిద్దరికో ఉన్నా చౌదరికే చెప్పని మంగళ మరొకరికి చెప్తుందా? కాలక్రమాన ఆ విషయం మరుగున పడిపోయింది. రాజు చివరిసారి హెచ్చరించిన దగ్గర నుంచి అట్టే తిరగడం మానుకున్న లలితతో అప్పుడప్పుడు మురికిపేటలంట వెళ్ళడం, కృష్ణవేణిని కలియడం మాత్రం మానుకోలేకపోతోంది మంగళ. చిన్నతనంలో సర్వమంగళాదేవి గుడి ముందు ఆడుకునే జట్టులో కృష్ణవేణి కూడా ఉంది. అప్పుడే కృష్ణను కలిసి చాలా రోజులైందని ఓసారి చూసొస్తారని బయలుదేరింది మంగళ. ఆ వాడకు రావడం అంటే నిజంగా మంగళకు కూడా కిట్టదు. కానీ బురదలో పద్మంలా పుట్టిన కృష్ణవేణి కోసం రాక తప్పదు. వీధి తలుపులు బారుగా తెరుచున్నాయి. గుమ్మాలకు రంగుల పూసలు వేలాడుతున్నాయి. పక్కగా జక్కి పూసల తెరగుండా పెద్ద గదిలోకి కొంచెం తొంగి చూసింది మంగళ.
కృష్ణ తల్లి మాణిక్యం కారాకిళ్ళి నములుతూ ఓ వాలు కుర్చీలో కూర్చునుంది. తబలా ముందేసుకుని గుప్పు గుప్పు అనిపిస్తోంది జీవరత్నం. గుడికి మేకపోతుని తోస్తున్నట్లుగా నాట్యం చేయడానికి సిద్ధమవుతోంది కృష్ణ. ఇప్పుడైనా దృష్టి కాస్త తాళం మీదుంచి అడుగు వెయ్యే పిల్ల. తబలా ముందున్న ముసలి ఘటం 25 పడుచుల బింకంగా కూర్చుని మొగాడి తీరుని అభినయిస్తూ వాయిద్యం ప్రారంభించింది. తాళం సమానికొచ్చేసరికల్లా ఆమె నోరు పెద్ద కప్పలా తెరుచుకుంటుంది. ఎంత ఏహ్యభావంతో అన్యమనస్కంగా అభినయిస్తున్న కృష్ణ బొమ్మలా ఉంది. మెచ్చుకోలుగా కళ్ళు ఇంతింత చేసుకొని చూస్తోంది మంగళ. వాయిద్యం పైకాలానందుకుంది. అలసటగా చిరాకుగా ఆడుతూనే ఉంది కృష్ణ. పారపళ్ళు బయటపెట్టి నోరు సాగదీసుకొని ముక్తాయి కొట్టిన ముసల్ది ఆడకుండా చతికిలబడిపోయిన కృష్ణవేణిని చూసి నెత్తి మొత్తుకుంది. మాణిక్యం, నీ కూతురు అసలు బాగుపడుద్దా? ఏటిలా పెంచి తయారు చేశావు? వందల మంది పిల్లల్ని తయారు చేసిన ఈ జీవరత్నానికే లొంగకుండా ఉందే ఈ పిల్ల. ఇక నీకేటి లొంగుద్దులే. అయినా బాగుపడే గీత లేనోళ్ళని ఎవరు బాగు చేయగలరు? జీవరత్నం కోపంగా గెంతులయ్యడం ఆరంభించింది. అయినా జీవరత్నం, నీ ముందు కష్టం ఏమాడుతుంది? పోదు. నువ్వు కోపంలో గెంతిన నాట్యం చేస్తున్నట్లే ఉంది. అసలు ముసల్దానివని అనిపించదు అనుకుంటూ తెర తొలగించుకొని ప్రవేశించింది మంగళ. మెచ్చుకుంటే చాలు పడిచేస్తుంది జీవరత్నం. ఎప్పుడో 60 ఏళ్ల కిందట ఉత్తర హిందూస్థానంలో ఏ జమీందారుతో ఉంపుడుగత్తెగా ఉండి వృత్తిని నిరాఘాటంగా సాగించి తన ఆటపాటతో తనంతది లేదన్న పేరుతో పాటు అంతకు మించిన ఆస్తిపాస్తుల్ని సంపాదించుకున్న ఒకనాటి జీవరత్నం ఈనాడు జీవోత్సవం. ఆ వృత్తి ఎడల ఆమెకు గల అనురాగం ఇంతింతని చెప్పలేనిది. పాడు రోజులొచ్చి తమలాంటి వాళ్ల నోటి ముందు కూడు తన్నుకుపోయిందని, ఎప్పటికైనా తిరిగి ఆ రోజులు మళ్ళీ రాకపోతాయా అని ఎదురుచూసే ఆశాజీవి కూడాను. కుల విద్యకు సాటి రాదు అంటుంది. ఎక్కడో మారుమూల పట్నంలో రహస్య గృహాలు నడిపి చివరికి వృత్తి సాగక వార్ధక్యం పైనబడటంతో మాణిక్యాన్ని కూతురు వరుస చేసుకుని తన అంత్యదినాలు గడుపుకునేందుకు కొద్ది రోజుల కిందటే ఆ ఊరు చేరుకుంది జీవరత్నం. కృష్ణవేణి లాంటి అందాల బొమ్మ కనబడగానే ఆమెలో మళ్ళీ ఏవో ఆశలు చిగురించాయి. మాణిక్యం, నీకు పిల్లని దారిలో పెట్టడం చేతకాకపోతే నోరు మూసుకునుండు. దాన్ని బాగు చేసే పూచి నాది అని ఎవ్వరూ ఇవ్వక్కర్లేకుండా కృష్ణపై సర్వహక్కులు స్వయంగా లాక్కుని ఆ పిల్లను నానా తిప్పలు పెట్టడం ప్రారంభించింది. తన అసమర్థత సిగ్గుపడుతున్న మాణిక్యం జీవరత్నం ధాటికి జడిసి, నీదే భారం పిన్నమ్మా అంది. 50 రూపాయల ముష్టి డబ్బు కోసం తనను అమ్మేసుకున్న తన తల్లిదండ్రులు ఎంత దరిద్రులో ఎంత నీచులో అని కుమిలిపోతూ నరక కూపంలో జీవితం వెళ్ళబుచ్చుతున్న కృష్ణ చౌదరి గారి పుత్రరత్నం గోవిందు మీద అన్ని ఆశలు పెట్టుకొని ఎంతట విదేశాల నుంచి వస్తాడా, ఈ చీదర్లోంచి తనకు విముక్తి కలిగిస్తాడా అని చంద్రుని కోసం చకోరంలా ఎదురుచూస్తోంది. మీరు మీ నాట్యం గంగలో కలవండి, ఇక తైతక్కలాటం నా వల్ల కాదు అంటూ విసురుగా కాళ్లనున్న గజ్జలు విప్పి దూరంగా కూర్చున్న మాణిక్యం కాళ్ళ దగ్గర పడేలా విసిరి చరున కట్టెను తొలగించుకుని లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ. హవ్వా, ఏం పెడసరమే అని బుగ్గలు నొక్కుకుంది జీవరత్నం. చూసావమ్మా నీ స్నేహితురాలి ఆగడం? ఇలాగైతే మా బతుకులు ఎలా గడుస్తాయో చెప్పు. దీనంగా మంగళకేసి చూసింది మాణిక్యం. గజ్జలు నేలకిసిరి కొడుతుందా? పోయే కాలం కాకపోతే ఇంకా కసిగా పళ్ళు కొరుకుతూనే ఉంది ముసల్ది. నేల కొట్టింది కానీ నీ ముఖం మీద కొట్టవలసింది అని లోపల కక్షగా అనుకుంటూ, అవునవును తప్పు కదూ, పోయే కాలమే మరి అంది. పోయే కాలం అన్న చోట తమాషాగా విరిచి స్వాంతన వచనాలు పలికింది మంగళ. చూడమ్మా, నువ్వు కష్టం సుఖం తెలిసిన పిల్లలా ఉన్నావు. కుమ్మరోళ్ళు కుండలు చేయడంలే, మేదరోళ్ళు తట్టలు అల్లడంలే, ఎవళ్ళ వృత్తి ఆళ్ళు చేసుకుంటే తప్పేం. ఏదో ఈ పిల్ల గడించి పోస్తాదని ఆశ పెట్టుకున్న మా మాణిక్యం మసైపోవాలని. కాకపోతే ఈ పిల్లకి ఇలాంటి బుద్ధులు ఎందుకు వస్తాయి? నువ్వేనా బోధపరచమ్మా తల్లి. ముసలి సానిది జాలిగొలిపే దీనంగా చెబుతుంటే, అయ్యయ్యో ఎంత మాట, అంతే అంతే అంటూ విన్న మంగళ, ఎందుకు బోధపరచను అంటూ వాళ్ళిద్దరినీ తప్పించుకుని కృష్ణ ఉన్న గదిలోకొచ్చి పిశాచాలు వదిలినట్టుగా నిట్టూర్చి మంచం కేసి చూసింది. మంగళను కూర్చోమంటూ కృష్ణవేణి లేచి కళ్ళు తుడుచుకుంది. కృష్ణ గోవిందు మధ్య ప్రేమ వ్యవహారం మంగళకు ఆది నుంచి తెలుసు. సంవత్సరం ముందు హఠాత్తుగా విదేశాలకు పయనమైన గోవిందు తిరిగొచ్చాక ఈ ప్రపంచాన్నంతా ఎదిరించైనా సరే కృష్ణనే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరీ వెళ్ళాడు. ఊరికో కృష్ణ, చూడు అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. మరొక్క సంవత్సరం కళ్ళు మూసుకుంటే గోవింద్ వచ్చేస్తాడు.
నీ కలలన్నీ నిజమైపోతాయి. రోజు రోజుకి ఇలా ధైర్యం పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? స్థానబలం వాళ్ళది. అందుకే ఎలాగో ఆ పిశాచాలనే మచ్చిక చేసుకుని రోజులు దొర్లించేసి కార్యవాదిని అనిపించుకోవాలి. ఇప్పుడు ఏమాత్రం నువ్వు తిరుగుబాటు చేసినా మరింత చెడుతుంది వ్యవహారం, అవునా? బుజ్జగింపుగా అడిగింది మంగళ. నా వల్ల కావడం లేదు మంగుళ. రోజురోజుకి నా ధైర్యం సన్నగిల్లిపోతోంది. ఆటో పాటో నేర్చుకునేందుకే నేను ఏడుస్తుంటే మూలిగే నక్క మీద తాటిపండులా ఈ మునసబు రంగనాథమొకడు దాపురించాడు పిశాచంలా నా ప్రాణానికి. నా బ్రతుకు రోజురోజుకు హీనమైపోతోంది. గత్యంతరం లేక ఎప్పుడో ఒకనాడు బలవంతాన ప్రాణాలు తీసుకోవాలనిపిస్తుందేమో. ఖిన్న వదనంతో కృష్ణవేణి తన గోడు చెప్పుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి రంగనాథమా అంది మంగళ. కొంపతీసి పెళ్లాడతానంటాడేమిటి? పెళ్ళేమిటి వాడి ముఖానికి? 60 ఏట అగ్గిగండమ్మని నేను అంటే నన్ను బంగారు మలమాను చేస్తాడట. ఇల్లంతా ఇంద్రభవనం చేస్తాడట. మూడో కంటివాడికి మాత్రం తన వ్యవహారం తెలియనివ్వకూడదని నేను కోపగించుకొని అసహించుకొని తిడుతున్నా వదలకుండా శనిగ్రహంలా పట్టుకొని వాగిపోయాడు. వాడు ఎర చూపిస్తున్న డబ్బు మీద ఆశ కొద్దీ ఈ ముసలి దయ్యాలు రెండు నన్న రొంపిలోకి దించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. మంగళ, ఎందుకు చెప్పు నాకు ఈ నికృష్ట జీవితం? ఇంతకంటే చావు మేలు కదూ? బేలగా గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ చెప్తున్న కృష్ణభుజం ధైర్యంగా తట్టింది మంగళ. కృష్ణ, నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంతకీ ఇప్పుడు ఈ రగడకంతా కారణం రంగనాథమేనా? వాడి సంగతి నే చూస్తాలే. మళ్ళీ మీ ఇంటి ఛాయలకు కూడా రాడు వాడు, సరేనా? అంది బింకంగా. అమ్మో, ఏం చేస్తావేమిటి? వాడసలే కిరాతకుడు. మూడో కంటి వాడికి తెలియనివ్వద్దని ముందే హెచ్చరించాడు. ఏం చేసినా చెయ్యగలడు. భయంగా మంగళ చేతులు పట్టుకుంది కృష్ణ. ఏం చేస్తాడు? వాడి ముఖం ఏమీ చేయలేడు. చూడు కృష్ణ, కిరాతకుడయ్యేది దేవంతకుడయ్యేది ప్రతివాడికి ఎక్కడో చిన్న లొసుగుంటుంది. లొసుగు కనిపెట్టి వాళ్ల వేలితో వాళ్ల కన్ను పొడుచుకునేలా చెయ్యడమే ఈ సర్వమంగళాదేవి ప్రజ్ఞ. నువ్వేమీ ఎరగనట్లే హాయిగా ఉండు. ప్రస్తుతానికి ముసలిముండలతో జట్టి పెట్టుకోకుండా ఆటో పాటో నేర్చుకుంటున్నట్లు గమ్మత్తు చెయ్యి. మిగిలిన సంగతి అట్నుంచి నరుక్కొద్దాం. నేనుండగా నీకేం భయం లేదు. గోవిందు వెళ్ళిపోతున్నప్పుడు నా మీద ఎంత భరోసా లేకపోతే నిన్ను నాకు అప్పగించాడనుకున్నావు అంటూ చక్కిలిగిలి చేస్తుంటే తన వేదనంతా మర్చిపోయి దూదిపింజల తేలికపడ్డ మనసుతో హాయిగా మంగళతో శృతి కలిపి నవ్వింది కృష్ణ. ఎవరో వస్తున్న అలికిడవుతుంటే కంఠం సర్దుకుంది మంగళ. నీ వాలకం ఏం బాగాలేదు కృష్ణ. జీవరత్నం లాంటి గురువు ఎక్కడ దొరుకుతుంది చెప్పు నీకు? వాళ్ళు చెప్పినట్టు మసలుకుంటే బాగుపడతావు. నీ స్నేహితురాలుగా ఇంతకంటే ఏం చెప్పగలను? కృష్ణ తలంచుకొని ముసిముసిగా నవ్వుకుంది. నువ్వేం బెంగపడకు మాణిక్యం. మన కృష్ణ కాలిగజ్జలు గల్లుమనిపించిందంటే కాసులు జలజల రాలిపడాల్సిందే. ఇక బుద్ధిగా నేర్చుకుంటుందిలే నాట్యం. అలా అలా చివరికి ఏమవుతుందో నువ్వే చూద్దు గాని అని కృష్ణకు చిన్నగా కన్నుగీటి వీధిలోకి తుర్రుమంది. రచ్చబండ నుండి ఇంటిదారి పట్టే రంగనాథం కోసం అట్టే జనసంచారం లేని చోట సంధ్య చీకటి వేళ రెండు కళ్ళు చమక్ చమక్ మంటున్నాయి. పరధ్యానంగా నడుస్తున్న రంగనాథం మామయ్య అన్న కేకకి జడుసుకోబోయి ఎదురుగా మంగళం చూసి ధైర్యం పుంజుకొని, నువ్వంటే కొంటపిల్ల, ఈ వేళప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. మళ్ళీ ఏం తెస్తావేమిటి నా కొంప మీదికి అన్నట్టున్నాయి అతని చూపులు. ఏం మామయ్య, కోడలు పిల్ల అనడం మానేసి కొంటెపిల్ల అంటున్నావు? మొన్ననేదో సరదా కళ అంటే భయపడలేదు కదా? నాకు భయమేమిటే వెర్రిదానా? నీ అల్లరి ఇంతప్పటి నుంచి నాకు తెలవదు. గడుసుగా మాట్లాడాను అనుకున్నాడు రంగనాథం. అన్నట్టు అల్లరంటే జ్ఞాపకం వచ్చింది. కానీ ఈ మధ్య ఏదో చిన్న అల్లరి జరిగిన సుబ్బన్న బావ పెద్ద ఇబ్బందిలో పడ్డాడని విన్నాను. ఏమిటో పాపం. నిజమేనా మామయ్య? సానుభూతి ఒలకబోస్తూ మంగళ అలా అడగబోయేసరికి రంగనాథం గుండెలో రాయి పడ్డట్లయింది. ఇన్నాళ్లుగా ఆ సంగతి తన దగ్గర ఎత్తకపోవడం చేత ఈ రసాభాసంతా మంగళ వరకు వెళ్ళి ఉండదని ఈ మధ్యనే ధైర్యపడటం ప్రారంభించాడు. కళ్ళనీళ్లు తరువాయిగా రంగనాథానికి ఏడుపు ముఖం పడిపోవడం ఓరకంట మంగళ గమనిస్తూనే ఉంది. అయినా ఏమిటో పాపం, సుబ్బన్నే వట్టి వెర్రినాగన్న అనుకుంటే నువ్వు కూడా ఇంత అమాయకుడివి అనుకోలేదు మామయ్య. నీ అమాయకత్వం చూసి కాకపోతే ఆ జానా ఏవతో నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి నీ ముక్కు పిండి నీ దగ్గర 3,000 గుంజుకుంటుందా? దీనికి నాందిగా మంగళ ఇప్పుడు ఈ ప్రస్తావన తెస్తోందని ఓ పక్క హడలి చస్తూనే, కర్మమ్మ, వాడి మెత్తదనం ఏం చేయమంటావు? అదే నీతో చెప్పాలనుకుంటుంది అసలు. ఇంతకీ ఈ పాడుగోల నీ చెవి వరకు ఉత్కంఠ నాపుకోలేక అర్ధోక్తిలో ఆగాడు. పిచ్చి మామయ్య, మూడో కంటివాడికి
ముఖ్య గూఢాచారివని నువ్వే ఎవరితోనూ అన్నావటగా. గాలి చెప్తుంది, ధూళి చెప్తుంది, గగనంలో ఎగిరే గరుడ పక్షి చెప్తుంది. అదంతా అనవసరం. కానీ నీకు జరిగిన అన్యాయానికి నాకు చాలా బాధగా ఉంది మామయ్య. కొరకరాని కొయ్యలాంటి మంగళ తన కొంప మీదికేం తెచ్చిపెడుతుందోనని బెంబేలెత్తిపోతూ వసుదేవుడంతటివాడు అని లోలోన స్మరించుకొని దీనంగా మంగళ 2 చేతులు పట్టుకున్నాడు రంగనాథం. మంగళ, చూడమ్మా, ఏదో గ్రహచారం కొద్దీ, మన సుబ్బిగాడి తెలివి తక్కువ కొద్దీ ఈ అనర్థం జరిగింది. పొన్నవలస పిల్ల జమీందారు 50,000 కట్నంతో పిల్లనిస్తామని మొన్ననే కబురు పెట్టాడు. ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కిందంటే తలెత్తుకోలేని అప్రతిష్టతో పాటు వాకిలి వరకు వచ్చిన స్వర్గం వెనక్కిపోతుంది. నాకు తెలుసు మామయ్య. మెల్లగా పెదవి కొరుక్కొని పూర్తి చేసింది మంగళ. అయినా నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నీకు పట్టబోతున్న అదృష్టానికి అసూయపడి నిన్ను సర్వనాశనం చేయదలుచుకున్న ముసలి నక్కలు జీవరత్నం, మాణిక్యం లాంటి వాళ్ళ దౌర్జన్యాలు తెలిసి నీ అమాయకత్వానికి బాధ అనిపించి నీతో ఏదో అన్నానే కానీ ఎక్కడైనా ఎందుకంటాను మామయ్య. జీవరత్నం, మాణిక్యం పేర్లు వినపడేసరికి రంగనాథం ముఖం మసిబొగ్గులా మాడిపోయింది. నోట మాట లేదు. అదేమిటది? కొంతసేపటికి నత్తినత్తిగా ఏదో గొడిగినట్లు అడిగాడు. లేకపోతే ఏమిటి మామయ్య, పాపం ఏదో ఎరుగున్న వాళ్ళు కదా అని ఓ మారెళ్ళి పలకరించి ఉంటావు. ఆ కృష్ణవేణిని నీ కెర చూపించి క్రమంగా దాని వల్లో వేసుకుని నీ కొంప గుల్ల చేసి నీకు నీ కొడుక్కి చిప్ప చేతికిచ్చేయాలని చూస్తుందా మాణిక్యం? నువ్వింకా పెరటితోవనన్నావేమో. అటున్న సూర్యుడు ఇటు తిరగబడ్డ కృష్ణ నీకు లొంగడం మాత్రం కల్లా. లోపల అణిచిపెట్టుకుంటున్న కోపానికి మంగళ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అయ్యయ్యో దేవుడా, ఏమిటి ఘోరం? ఆ బొడ్డూడని పిల్ల కృష్ణవేణి వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? కంగారెత్తిపోతూ చెమటలు కక్కుకుంటూ ఎగబూపిరి తీసుకుంటూ అన్నాడు రంగనాథం. అందుకే మామయ్య, నిన్ను ఉత్త అమాయకుడివి అంటాను. ఎంతెంత ఘోరాలు జరిగిపోతున్నాయో నీకేమీ తెలియడం లేదు. కొంప తీసి నువ్వు ఆ మాణిక్యం పాలబడతావేమోనని హళ్ళి చస్తున్నాను మామయ్య. బేలగా చిలకలా పడుతున్న మంగళకి ఆమూలాగ్రంగా అంతా తెలిసిపోయిందని రంగనాథానికి అప్పటికే బోధపడింది. నటన వ్యర్థమని తెలిసి కూడా నటించక తప్పని ప్రాణ సంకటం వచ్చి పడింది. నిర్లక్ష్యంగా ఏటో చూస్తోంది మంగళ. అలాగా, చచా, ఈసారి మళ్ళీ ఆ గడప తొక్కుతానా? వాళ్ళింత కుత్సం చేస్తున్నారని తెలుసా? చీదరించుకుంటున్నట్లు వీలైనంతగా ముఖం మార్చుకున్నాడు రంగనాథం. గడప తొక్కడం కాదు, కన్నెత్తి చూడకూడదు కూడా శాసిస్తున్నట్లుగా అంటున్న మంగళ మింగేస్తాను చూసుకో అని నోరు తెరుచుకొని మీద పడబోతున్న అమ్మవారిలా కనిపించి ఇంతలావు రంగనాథం బిక్క చచ్చిపోయాడు. పొరపాటునైనా మళ్ళీ అటు వెళ్ళావో మన సుబ్బన్న పెళ్ళి. రంగనాథానికి అప్పటికి మంగళ ధోరణి పూర్తిగా అర్థమై కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. సుబ్బన్న పెళ్ళి? దిష్టిబొమ్మల నోరు తెరుచుకొని విలవిల్లలాడాడు. రసాభాస అయిపోతుంది మామయ్య. మళ్ళీ కొంచెం దువ్వడం ప్రారంభించింది మంగళ. ఆ తండ్రి కొడుకులిద్దరూ వట్టి జులాయి కోర్లు అని పేరొచ్చేసింది. తాటి చెట్టు కింద పాలు తాగినా కళ్ళే అంటారు. నీకు నేను చెప్పాలా మామయ్య? ఇలా అన్నానను ఏమి అనుకోకు సుమి అంది ఆత్మీయతగా. బుద్ధి గడ్డి తిని వినాశకాలం దాపురించి కృష్ణవేణి కోసం వెళ్ళానని మనసులో లెంపలేసుకున్నాడు రంగనాథం. ఇంకా భయం చావక, చూడమ్మా, చిన్నదానివైనా మంచి మాట చెప్పావు, తప్పులేదు. ఏళ్ళొచ్చినా నీ పాటి తెలివితేటలు లేవు నాకు. ఇక చస్తే ఆ వాడవైపు వెళ్ళను. కానీ సుబ్బడి పెళ్ళయ్యే వరకు నా కొంప ముంచకుండా ఉంటే అదే చాలు అన్నాడు. నువ్వు అన్న ముక్క పైకనలేక. ఏం భయపడకు మామయ్య, ఆ పిల్లకు మనవాడే పెనిమిటయ్యే యోగం ఉంటే జరిగి తీరుతుంది అంది. లోపల కర్మ అని మంగళ ఉద్దేశం. తల్లి తల్లి, నీ నోటి వాక్యాన అలాగే జరగాలి. బంగారు కొండ, నీ ఇల్లు 1000 ఇళ్ళం మొదలవ్వాలి. కానీ వస్తా మరి, చీకటైపోతోంది. ఆడదిక్కులేని కొంప కూడా నాయే. పంచె హడావిడిగా పైకెత్తుకుని కదిలాడు రంగనాథం. నే చెప్పింది గుర్తుంచుకో మామయ్య. మనకి సుబ్బన్న సంగతి ముఖ్యం. దూరమైపోతున్న రంగనాథానికి మరో కేక పెట్టింది మంగళ. చివరికి ఎన్ని తిప్పలు పడ్డా వాకిలి దగ్గర స్వర్గం వెనుతిరిగిపోయింది. పొన్న వలన పిల్ల జమీందార్ నిర్మోహమాటంగా మాకు నచ్చలేదు అని ముఖం బద్దలు కొట్టినట్లుగా చెప్పేసరికి ఈ మంగళ మహాతల్లి లోపాయికారిగా నడిపిన తంత్రమై ఉంటుందని ఉడికి ఉడికి చావడం మొదలెట్టాడు రంగనాథం. అయితే సుబ్బారావు చదువుతున్న మెడికల్ కాలేజీ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఆ పిల్ల జమీందారు తోడల్లుడేనని, అతగాడే ఈ కథను వాళ్లకు మోసేసి ఉంటాడని నసుగుతూ సిగ్గుపడుతూ చావు కబురు చల్లగా సుబ్బారావే తండ్రి చెవిని వేయటంతో మంగళ తత్వమేమిటో అర్థం కాక తికమక పడుతూనే ఇకనైనా తెలివిగా మసలు కొర గాడిదా అని కసిరి పంపించేశాడు.
ఇంతగా పడిచచ్చిన రంగనాథం ఎందుకు గడప తొక్కలేదా అని కింద మీద పడుతున్న జీవరత్నం మాణిక్యాన్ని ఓ చల్లని వేళ ఓ వారగా పిలిచింది మంగళ. మీరుత్త అమాయకులు. రంగనాథానికి వేలు విడిచిన బావమరిది పట్నంలో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ మీకు డబ్బు ఎర చూపించి మిమ్మల్ని వీధుల్లో కీడ్చి మీరు వేశ్యవృత్తి చేస్తున్నారని కేసు అయిపోయింది. మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని రంగనాథం కుయుక్తి పన్నాడు. అంతే. అయినా మీకేం పర్వాలేదు, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు మటుకు ఇకపై వాడిని గడప తొక్కనివ్వకండని ఆప్యాయంగా చెప్పింది. ఈడి కడుపులో పుండు పుట్ట మెటకలు విరిచింది జీవరత్నం. నా తల్లి నీ మేలు మర్చిపోనమ్మా అని. అంతతో ఇంకేం అనర్థం జరగనందుకు మాణిక్యం సంతోషపడుతుంటే మంగళ చాతుర్యానికి అబ్బురపడుతూ ఓ పక్క కృష్ణవేణి చెయ్యెత్తి దండం పెట్టుకుంటుంటే జై మంగళ అంటూ కాలిమువ్వల పట్టీలు గల్లు మనిపించుకుంటూ సర్వమంగళాదేవి ఆలయం కేసి పరుగు తీసింది మంగళ. సంవత్సరానికోసారి వచ్చే పండగలే ప్రాణాంతకంగా ఉంటాయి పట్నవాసులకి. పల్లె జనానికి ఎన్ని పండగలు వచ్చినా సందడే. వాటితో పాటు పొట్టేళ్ల పందాలు, కోడి పందాలు, సంతలు, వీటితో దినానికో వేడుక వాళ్ళకి. ఆదివారం పొరుగురు సంత అంటే ఊరేడు జనం వెళ్ళిపోతారు దానికి. పశువుల నాడెంలో మంచి ప్రజ్ఞ కలవాడిని రామానికి పేరుంది. ఎవరో ఒకరొచ్చి నువ్వు రావాలి రామయ్య అంటారు. కన్నగాడిని వెంట పెట్టుకొని తప్పనిసరిగా తయారైపోతుంది మంగళ. గౌరికి ఎలాంటి సరదాలు లేవు. ఎప్పుడు గడప కదలదు. అయితే ఆ ఆదివారం మాత్రం మంగళ సావాసగత్తెలంతా ఊడిపడి సంతకెళ్ళనివ్వకుండా చేసేశారు. మగాళ్ళంతా ఊర ఉదయాననగా పోతే సందవేళకు కానీ తిరిగిరారు. అంతవరకు ఇష్టం వచ్చినట్లు గెంతి ఆడి పాడి నిర్భయంగా చెరువులో ఈత కొట్టవచ్చు. మామూలు రోజుల్లో అయితే అలా వీలుపడదు. ఈతంటే మంగళకి మహా సంతోషం. ఎలాగైతేనేం సంతకెళ్లే ప్రయత్నం విరమించుకొని సత్తరకాయలా వెంట తిరిగే కన్నని మంచి మాటలాడి రామంతో పంపేసి జట్టువాళ్లతో కలిసి నవ్వుకుంటూ గెంతుకుంటూ చెరువుకేసి సాగిపోయింది. 3 ముళ్ళు పడితే గాని ఆకతాయితనం వదలదు అనుకుంది గౌరీ. 2 జాముల వేళ వరకు ఇచ్చానుసారంగా తిరిగి చెరువులో ఈదులాడి ఆ తడిబట్టలతోనే బయలుదేరి పుల్లేరి పళ్ళు, బలుస పళ్ళు, అల్లి పళ్ళు వీలైనన్ని ఏరుకుని తిని సరదాగా ఎక్కడి వాళ్ళక్కడ విడిపోయారు. మంగళ కూని రాగాలు తీసుకుంటూ ఒంటరిగా ఇంటికేసి నడక సాగించింది. వీధి మొదట్లో రామాలయం ముందు హఠాత్తుగా ఆమె కాళ్ళాగిపోయాయి. ఎన్నడూ లేని వింత. ఓ అందమైన కారు నిలిచుందక్కడ. చిన్న పెద్ద అంతా దాని చుట్టూ చేరి వింతగా చూస్తున్నారు. సరదా నాపుకోలేక మంగళ కూడా దగ్గరగా వెళ్ళి ఓసారి చెయ్యేసి తడిమి చూసింది. నున్నగా నిగనిగలాడుతూ ముద్దొస్తోంది కారు. ఎవరిది అని జనాంతికంగా అడిగింది. ఎవళ్ల ఊహాగానాల్లో మునిగి తేలుతున్న వాళ్ళు తెలీదన్నారు. వెంటనే మంగళ ఊహా ప్రపంచంలోకి జొరబడింది. అది రాజు కారట. అంటే తనది కూడా. రాజు పక్కన కూర్చొని అతని భుజం మీద తలవాల్చి కబుర్లు చెప్పుకుంటూ అలా గాలిలో తేలిపోతున్నట్లు పగటి కలకని రాజులాంటి కారుండాలి నిజంగా అనుకుంది. కారుని వదిలి విదిలేక ఇంటికేసి నడుస్తూ గుమ్మంలో అడుగు పెట్టబోతుంటే మంగళకు లోనుంచి అపరిచితమైన పురుషకంఠం వినిపించింది. ఆశ్చర్యపోతూ పెరటితోవ గుండా వెళ్ళి కిటికీ వారపొంచి మెల్లగా తలెత్తి చూసింది. సూటు బూటుతో దర్జాగా రాజసం పలుకుతున్న గంభీర విగ్రహం ఎవరిదో తెలియలేదు. కానీ రాజు మాత్రం ఇతనికేం తీసిపోయాడు అనుకుంది. అంతలోనే లోనుంచి కొన్ని మాటలు చెవులు పడుతుంటే ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది. గౌరి చేతిలో ఏదో కాగితం రెపరెపలాడుతోంది. ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖంలో క్రమక్రమంగా దీనత్వం చోటు చేసుకుంటోంది. గౌరీ, నన్నింకా నమ్మలేకపోతున్నావా? మంగళ ఆ వ్యక్తి ఎవరో కొద్దిగా పోల్చుకోగలుగుతోంది. అది నిజమని రుజువైంది. నమ్మి నమ్మక నేనింక చెయ్యగలిగేదేం లేదు మురళి. నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే, నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. నాకు పెళ్ళైంది, ఓ కొడుకున్నాడు. నా ఆవేదనని, గుండెలో చెలరేగే ప్రళయాన్ని అర్థం చేసుకోలేకపోయినా అపనిందలు మోపి అబాసు పాలు చేసి కుళ్ళి ఏడుస్తుంటే చూసి సంతోషించే సమాజం కూడా ఉంది. అందులో ఇది పల్లెటూరు. నా బ్రతుకి మాత్రంగానైనా వెళ్ళమారిపోవాలంటే నేను నిజంగా చచ్చిపోయానే అనుకుని మరీ గొడప తొక్కకు గద్గద స్వరంతో చెప్తోంది గౌరీ. ఈ మాట నువ్వే అనగలుగుతున్నావా గౌరీ? ఆహా, నేనే గౌరీనే. కానీ ఒకనాటి గౌరిని కాను. ఈనాడు నేనొక బండరాయిని. వెళ్ళిపో మురళిబాబు, వెళ్ళిపో. ఆవేశంగా అరచినంత పనిచేసింది గౌరీ. అలాగే నా ఉనికి నీకు బాధ కలిగిస్తుంటే తప్పక వెళ్తాను. కానీ ఒక్క సంగతి మాత్రం గుర్తుంచుకో. సమాజం సమాజం అంటున్నావే, ఇలాంటి పాపిస్ట్ సమాజానికి జడిసి 5 ఏళ్ల కిందట నా చేతులతో నా గొంతు నొక్కుని భ్రష్టుడినయ్యాను.
ఈ 5 ఏళ్లలోనే నీ సమాజాన్ని చాలా పరికించాను గౌరీ. ఒదిగి ఒదిగి ఉంటున్న వాడికి కంచీ దెబ్బలు తప్పవు. కత్తితో ఒక్క వేటు వేసినా తన దారి తాను చూసుకోగలిగిన వాడికి మంగళహారతులు. నిన్ను చూడకుండా ఉండలేను అనిపించిన నాడు వచ్చి తీరుతాను మళ్ళీ. ఆ రోజు నీకు కష్టమనిపిస్తే తిట్టు, కొట్టు, చంపేయి, అంతేకాని సమాజం పేరు మాత్రం ఎత్తకు. ఆ మాటలు వింటుంటే 2 చేతులు ముఖం కప్పుకొని గోడకి చారబడిపోయింది గౌరీ. అతను బాధగా పెదవులు బిగబట్టి గడప వరకు మెల్లగా 4 అడుగులు వేసి రుమాలుతో ముఖమద్దుకొని అంతలో అంగలేస్తూ చరచరా బయటికి సాగిపోయాడు. గౌరీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నిల్చునుంది మంగళ. మళ్ళీ ఎందుకొచ్చాడు గౌరీ ఈ ప్రబుద్ధుడు? నవ్వుతూ ఉన్న వాళ్ళని ఏడిపించడానికా? ఇంకా బతికే ఉన్నావా అనా? అసహ్యత మాట మాట సందున తొంగి చూసింది మంగళ కంఠంలో. వచ్చి వెళ్ళిందెవరో మంగళకు తెలిసిందని గౌరికి అర్థమైపోయింది. అవును మంగళ, నేను బతికి ఉన్నానని తెలిసి చూడడానికి వచ్చాడు అంది. తిరిగి ఆమె కళ్ళల్లో నీళ్లూరటం ప్రారంభించాయి. నిన్నింత అన్యాయం చేసిన వాడి కోసం ఇంకా ఏడుస్తున్నావా గౌరీ? ఆశ్చర్యంగా అడిగింది మంగళ. ఇదివరకు నేను చెప్పిన కథలో అతను నాకు అన్యాయం చేశాడని నువ్వు అనుకోవడం సహజమే. కానీ నిజంగా అన్యాయమైపోయింది అతనే మంగళ. గడియారం ముళ్ళు వెనక్కి తిప్పినంత మాత్రాన కాలచక్రం తన గతి మార్చుకుంటుందా? మురళి తనకు తనే కఠిన శిక్ష వేసుకున్నాడు. రెంటికి చెడ్డ రేవడిగా మిగిలాడు. జరిగింది వింటే నువ్వు అతని మీద జాలి పడతావు మంగళ అంటూ చెప్పటం ఆరంభించింది గౌరీ. మురళిబాబుదొక్కసారిగా ఏదైనా షాక్ తగిలితే కొయ్యబారిపోయే తత్వం. అతను తల్లిపోయినప్పుడు కూడా వెంటనే అతడు ఏడవలేకపోయాడు. అదంతా మొదట్లో నిగ్రహం అనే అనుకున్నాం. కానీ తరువాత 6 నెలల పాటు అతను మంచం దిగలేదు. తండ్రి దాటికి కూడా అలాగే గడ్డ కట్టుకుపోయిన మురళిబాబు అనాలోచితంగా విమానం ఎక్కాడే కానీ తరువాత చాలా బాధపడ్డాడట. తన తెలివితక్కువని క్షమించమని తండ్రే కాదు, లోకమంతా ఏమనుకున్నా సరే ఎదురు నిలిచి నన్నే పెళ్లి చేసుకుంటానని నా పేర వెంటనే ఉత్తరం రాశాడట. కానీ అందుకే చెప్పేసుకుపోయిన గడియలు తిరిగి రామని ఆ ఉత్తరం నాకు బదులు మా పిన్ని చేతిలో పడింది. ఆవిడ నాకు ఆ ఉత్తరం సంగతి తెలియనివ్వలేదు. దానికి సమాధానం కూడా ఆవిడే రాసింది. ఏం రాసిందో చూడు అంటూ చేతిలోని కాగితాన్ని మంగళకు అందించింది గౌరీ. చిరంజీవి మురళిబాబును కాంతమ్మ దీవించి రాయున్నది. బాబో, నీ ఉత్తరం నేను అందుకుని జవాబు రాయవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. నువ్వు వెళ్ళిపోయిన 4 రోజుల నాడు నా బిడ్డ గౌరీ ఈ లోక అపవాదులను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దుఃఖంతో నేను కుళ్ళిపోతున్నాను. దాని పేరెత్తితేనే మీ నాన్నగారు ఎంత అసహించుకుంటారో నీకు తెలుసు. అందుచే తిరిగి ప్రస్తావన తెచ్చి వారి మనసు నొప్పించక జరిగిన దుర్ఘటన మర్చిపోయి నువ్వైనా బాగుపడమని నా కోరిక. ఇట్లు నీ శ్రేయోభిలాషి కాంతమ్మ. ఇంత పాపాత్మురాలా మీ పిన్ని? ఉత్తరం చదివి చకితురాలైంది. ఆవిడ మనిషి కాదు మంగళ, నరరూప రాక్షసి. మరొకప్పుడైతే మురళిబాబు ఆ వార్త నమ్మడేమో కానీ అప్పటికే తన తెలివి తక్కువతనానికి పశ్చాత్తాపపడుతూ నేనేమయ్యానోనని గాబరా పడుతున్నాడట. అలాంటప్పుడు నేనే ఆత్మహత్య చేసుకున్నానన్నా ఏమీ అనుమానం రాలేదట మురళికి. ఇది ఆత్మహత్య కాదు, నేనే హత్య చేశాను అనుకుంటూ అహోరాత్రులు కుంగి కృషించిపోయాడట. ఇక పెళ్ళే చేసుకోకూడదని, ఈ దేశమే రాకూడదని గట్టిగా నిశ్చయించుకొని మనసు రాయి చేసుకున్నాడట. కానీ ఈ మధ్యనే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో మురళికి రాక తప్పలేదు. అప్పుడు తెలిసిందట మా పిన్ని రాసిందంతా అబద్ధమని. నేను పెళ్లి చేసుకుని ఇక్కడున్నట్లు ఎవరో చెప్పారట. నేను బ్రతికున్నాను అన్న మాట విని ఇక ఆగలేక చూడటానికి వచ్చేశాడు. కానీ నా పరిస్థితులు అతనికి స్వాగతం చెప్పలేకపోయాయి. గౌరి కళ్ళల్లోంచి మళ్ళీ కన్నీరు ఉపికింది. ఏడవకు గౌరీ అనలేకపోయింది సారి మంగళ. ఈ విచిత్ర నాటకానికి మూల కారణమైన శక్తి ఏదైనా సరే కళ్ళపడితే పోట్లాడి తీరాలన్నంత ఆవేశంతో రక్తం సలసలా మరిగిపోతోంది. అటు గౌరీదేవి ఇటు సర్వమంగళాదేవి ఉండి కొంపెమిటలా చీకటి కొణం చేసేశారు అంటూ కన్నతో సహా రామం ప్రవేశించే వరకు సూర్యాస్తమయమైపోయిందని కానీ లేచి దీపం పెట్టాలని కానీ వాళ్ళిద్దరికీ తట్టలేదు. ఆ రాత్రి మంగళ కంటి మీద కునుకు పడలేదు. మాటి మాటికి కన్నీళ్లతో వెనుతిరిగిపోతున్న మురళి జ్ఞాపకానికి వస్తున్నాడు. ఒక్కోసారి ఆ రూపం మురళి కాకుండా రాజులా కనిపిస్తోంది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది మంగళ. వద్దు దేవుడా, నేను తెలిసి ఏ పాపమూ చెయ్యలేదు. కలలో కూడా అలాంటి శిక్ష వెయ్యకు. తెలియక ఏమైనా పాపం చేసి ఉంటే క్షమించు అని లెంపలేసుకుంది. ఎంతో అకారణంగా దుఃఖం కూడా పొర్లుకొచ్చింది. పక్క గదిలో నుండి రామం మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
మంగళ అన్నమాట చెవుల పడటంతో మరింత శ్రద్ధగా వింది మంగళ. 25 కాదు, 50 కాదు, 1,00,000 రూపాయల కట్నమిస్తామన్నా సరే వీల్లేదు. మంగళ రాజు కోసమే పుట్టింది. బాధగా ఆవేశంగా ఉంది గౌరి కంఠం. అరే, నేను ఇప్పుడేమన్నానని ఇంతకీ వాళ్ళెవరో ఇలా సంబంధాలు చెప్పొస్తున్నారు అన్నానంతే కదా అంది రామం గొంతు. ఆ మాటలు వినడం కూడా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా పిచ్చి పిల్ల? రేపే రాజుకు ఉత్తరం రాయాలనుకుంటున్నాను. వాడి నోటితో మరోసారి సరే అనిపించడం మంచిది. పరీక్షలైపోగానే మంగళ మెళ్ళో 3 ముళ్ళు వేసి అందరి నోళ్ళు నొక్కమని రాస్తాను. వాడికి నా మాట అంటే వేదవాక్కు. అదీ కాక మంగళంటే వాడికెంత ప్రేమో తెలుసా? ఆహా, బాగా తెలుసు. ఆ పిల్ల కళ్ళబడితే చాలు జట్టి మాటలు అనకుండా ఉండలేడు. వెక్కిరింతగా అంది గౌరి. చిన్నప్పటి నుంచి వాడి స్వభావమే అంత గౌరీ. ఎవరైనా మంగళనేమైనా అంటే చితకతన్ని వచ్చేవాడు. ఒక్కరితే ఉంటే తనే పోట్లాట ప్రారంభించేవాడు. వాళ్ళిద్దరి తత్వం అంతేలే. మంచి జోడి. రామం నవ్వుతున్నాడు. మంగళకు ఆ సంభాషణ విన్నాక ఎందుకో అకారణంగా కలిగిన భయం పటాపంచలైపోయింది. అప్పుడే తను పెళ్లి కూతురైపోయినట్టు, రాజు ఎగతాళి చేస్తున్నట్లు జిలిబిలి ఊహలు చుట్టుముట్టి కళ్ళు మూతపడేలా చేశాయి. స్వప్నలోకంలో విహరిస్తున్న మంగళకు తెల్లగా తెల్లారే వరకు మెలకువ రాలేదు. పెరట్లో కన్న కోయిల్ని అనుసరిస్తూ కూ కూ అంటున్నాడు. రామం అప్పటికే పాలు పితికేసి పాల చెంబుతో పెరట్లోంచి లోపలికొస్తున్నాడు. కిటికీలోంచి వీధిలోకి తొంగి చూసింది. పల్లె అంతా మహా సందడిగా ఉంది. గౌరీ నీళ్లు తోడుతున్న సూచనగా గిలక టిర్రు టిర్రమంటోంది. బొద్దు నిద్ర. చిన్నగా లెంప వాయించుకుంది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని తనలో తనే నవ్వుకుంది మంగళ. అయినా అనేవాళ్ళు అడిగేవాళ్ళు లేకపోతే సోమరితనం బలుస్తుంది. ఇంకెన్నాళ్ళులే. తన రాజు ఇప్పటికే కలలో కనపడి నిద్రపోనివ్వడం లేదే. ఇక తాళి కట్టాక సంగతడగాల. అలవాటు ప్రకారం ముస్తాబై కన్నను వెంటబెట్టుకొని వీధిలోకి జారుకోబోతుంటే పెదవులు బిగబట్టి మంగళనే గమనిస్తున్న గౌరీ జడకుప్పెలు పట్టుకులాగుతూ ఈ సంగతి తెలుసా అంది గుట్టుగా. ఏ సంగతి? అర్థమైన అమాయకంగా అడిగింది మంగళ. మీ బావ రాజుకు ఉత్తరం రాస్తున్నారు. ఇదివరకు ఎప్పుడు రాయలేదా పాపం? రాయలేదు పాపం, అందుకే అంటూ చెవి మెలిపెట్టింది గౌరీ. అబ్బా వదులు అని మంగళ విదిలించుకోబోతుంటే మరి కాస్త గట్టిగా పట్టుకుంది గౌరీ. ఇంతకీ ఎక్కడికి ప్రయాణం? కృష్ణవేణి దగ్గరికేనా? ఏం వెళ్ళొద్దా? మురిపెంగా అడిగింది మంగళ. వెళ్తే వెళ్ళావు, కానీ అందరి సమస్యలు నీ నెత్తి మీద వేసుకొని రాకు. నీ పేరు నలుగురి నోళ్లల్లో నానటం రాజుకి ఇష్టం లేదు అంది గంభీరంగా గౌరి చెవి వదిలిపెడుతూ. పరిస్థితుల ప్రభావం కొద్దీ ఇవాళిలా పిల్లిలా ఉన్న రంగనాథం లాంటి వాళ్ల వలన ఏమైనా ప్రమాదం కలగొచ్చునన్న ఊహ గౌరికి భయాన్ని కలుగజేస్తుందని మంగళకు తెలుసు. పోనిద్దు, నీకన్నీ భయాలే అని నవ్వుకుంటూ జారుకుంది. మంగళ వెంట కృష్ణవేణి ఇంటికి వెళ్ళడం అంటే మహా సరదా కన్నకి. స్నేహితురాలిద్దరూ మాట్లాడుకుంటున్నంతసేపు పెద్ద విద్వాంసుడు పోజు పెట్టి తబలా గుమ్ము గుమ్ము అనిపించుకుంటూ ఏదో అలౌకిక ఆనందాన్ని పొందుతుంటాడు వాడు. కృష్ణవేణి కూని రాగంతో ఏదో జావళి పాడుకుంటూ తీరిగ్గా తివాచి మీద కూర్చొని కాలిమువ్వలు మెల్లగా విప్పుకుంటోంది. కన్నని సడి చెయ్యొద్దని సైగ చేస్తూ వెనగ్గా వెళ్ళి కళ్ళు మూసింది. ఇంత మెత్తని చేతులు ఇంకెవరివోయ్? మా సర్వమంగళవే. ఆప్యాయంగా 2 చేతులు పట్టుకుని మెల్లగా విడిపించుకుంది కృష్ణవేణి. ఆనందంతో వెలిగిపోతున్న మంగళ ముఖాన్ని ఓ మారు తదేకంగా చూసి ఏదో అడగాలనుకుంటూ కళ్ళు రెపరెపలాడించి కాసేపు ఊరుకొని, సత్తరకాయ కూడా వచ్చాడే, తప్పు ఆస్థాన విద్వాంసుడు, పోరా పిచ్చినాయన వాయించుకో అని వాడిని తబలా కేసు తోసి ఏమిటి కదా అంటూ మంగళ వైపు తిరిగింది. ముందు నీ కథ ఎలా ఉందో చెప్పు. నాకేం, నీ ధర్మమా అని హాయిగానే ఉన్నాను. నేనేదో తర్వాత ఆర్జించి పోస్తానన్న ఆశతో మరి కాస్త ముద్దుగా చూస్తున్నారు వీళ్ళు. 2 దెయ్యాలు ఎక్కడున్నా ఇంతకీ? గుంబన్నంగా అడిగింది మంగళ. ఇప్పుడే నాకు పాఠం నీతిబోధ పూర్తయ్యాయి. లోపలేదో అగౌరిస్తున్నారు, కానీ నువ్వెందుకో ఇవాళ మరీ అందంగా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏదో విశేషం ఉన్నట్లుంది. నీ కళ్ళు మెరుస్తున్నాయి. చెప్పకపోతే నా మీదొట్టు అంది టక్కున కృష్ణవేణి. మంగళకొక్కసారి ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది. తబలా వాయిద్యంలో లీనమైపోయిన కన్నగాడి ఉంగరాల జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతూ, అబ్బా విశేషమేముంది అంది జారుకుంటూ. కొయ్య పక్షి, అసలు నువ్వింత సిగ్గుపడ్డావంటేనే విశేషం. చెప్పు మరి అంటూ రెక్కపుచ్చుకొని దూరంగా ఉన్న పందిరి మంచం దగ్గరికి తీసుకుపోయి మంచం మీద కూలేసింది. మంగళ బిడియంగా తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంటూ అంది. ఇవాళ మా రామం బావ వాళ్ళ తమ్ముడికి ఉత్తరం రాస్తున్నాడు. అంటే ఇదివరకెప్పుడు వాళ్ళు ఉత్తరాలు రాసుకోలేదా?
గమ్మత్తుగా నవ్వి చెవి పట్టుకుంది కృష్ణ. అబ్బా చాలే వదిలిపెట్టు, ఏమీ ఎరగనట్టు. కందిపోయిన చెవి రాసుకుంటూ మరింత కందిపోయిన ముఖంతో చిరు కోపంతో చూసింది మంగళ. కృష్ణవేణి మౌనంగా బయటికి చూస్తూ కాసేపు ఊరుకునంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి మంగళ. ఇప్పుడు నీ అదృష్టానికి ఏం తక్కువ వచ్చింది? ఏమో, తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో రోజులు ఈడుస్తున్నానే కానీ అప్పుడప్పుడు విపరీతమైన భయం వేస్తుంటుంది. లేనిపోని ఆశలు పెంచుకొని మిథ్యలో బతుకుతున్నానేమోనని. సవ్యమైన వ్యవహారాలే ఎన్నో విఫలమైపోతుంటాయి. ఏ కారణం చేతనైనా గోవిందు నన్ను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించకపోతే అప్పుడు నా గతేం కావాలి? నాకు తలుచుకునేందుకే భయం. తలపు రాకమానదు. ఏం చెయ్యమంటావు? కృష్ణవేణి ఎంత నిగ్రహించుకున్నా కళ్ళల్లో తడి మెరుస్తూనే ఉంది. అన్ని పిచ్చి ఆలోచనలు. గోవిందుని ఇంతేనన్నమాట నువ్వు అర్థం చేసుకున్నది. కసురుతూనే ధైర్యం చెప్పిన మంగళ కూడా ఆలోచనలో పడింది. అవును, కృష్ణకున్న భయం సహజమే. గౌరీ మురళిబాబు విషయంలో అంతేగా జరిగింది. మరి ఇంతకీ ఏ కారణం చేతనైనా రాజుతో తన పెళ్ళి జరగకపోతే? కొరడ దెబ్బ తిన్నట్లొక్కసారి విలవిల్లాడిపోయింది మంగళ. నిజమేలే, నువ్వన్నట్టు నావి పిచ్చి ఆలోచనలే. మనసు కోతిలాంటిది, చెప్పినట్లు వినదు. పశ్చాత్తాపం చెందుతున్నట్లుంది కృష్ణ. ఇంచుమించు అవే మాటలతో తనను ఊరడించుకొని సఫలీకృతురాలైంది మంగళ. తర్వాత ఇద్దరు మనసులు తేలికపరుచుకుని భవిష్యత్తుని రంగురంగుల కలలలో చిత్రించుకుని తృప్తిపడ్డారు. వెళ్ళేటప్పుడు ఒంటరిగా చిక్కిన మాణిక్యాన్ని సంబరంగా పలకరించింది మంగళ. మాణిక్యం, నువ్వొట్టి వెర్రిబావుల్దానివి. ఆ జీవరత్నానికున్న గడుసుదనంలో కోటోవంతైనా లేదు పాపం. చూడు, ఇప్పుడు కృష్ణ మనసు మార్చుకుంది. కానీ గజ్జెలు గల్లు మనిపిస్తుంది అంటే ముందు ముందు కనకవర్షం కురిపిస్తుందనే అర్థం. ఆ సంపదలో వాటాకి కాకపోతే ఈ ముసలిముండ జీవరత్నం ఎందుకింత ప్రేమ ఒలకబోస్తుంది? దాని దగ్గర డబ్బున్న నాడు నీకేసి కన్నెత్తైనా చూసిందా? నువ్వు వెర్రిమాలోకంలాగా నీ కూతుర్ని దానికి అప్పగించి తెల్లముఖం వేసుకొని కూర్చున్నావంటే రేపు నువ్వు నెత్తిమీద కొంగేసుకుపోవలసిందే. కృష్ణ కూడాదంటే పడిచేస్తుంది ఇప్పుడు. అంచేత నా మాట విని ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని మంచిగానే దాన్ని సాగనంపే ప్రయత్నం చెయ్యి. ఆత్మీయతగా ఓ చిన్న హితోపదేశం చేసి చల్లగా ఇంటిదారి పట్టింది మంగళ. కారాకిళ్ళి బుగ్గనుంచుకుని దీర్ఘాలోచనలో మునిగిన మాణిక్యాన్ని ఓలి మాణిక్యం అని పిలుస్తుంది తన గొంతుతో శ్రావ్యంగా జీవరత్నం. ఎందుకో అలా పిలిచి సస్తనే ఉంటుంది ముండ. విని వినకుండా చీదరించుకుంటూ లోపలికి నడిచింది మాణిక్యం. చదువుకి తెలివితేటలకి లంకె పెట్టకూడదు. కాకపోతే చదువబ్బని మంగళకిన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి అని అచ్చెరు పొందింది కృష్ణవేణి. పల్లెకో కొత్త చైతన్యం వచ్చింది. నూకాలమ్మ పండగ దగ్గర పడుతోంది. అందంగా ఘటాలు అలంకరించి డప్పులు మోగించుకుంటూ ఓ పక్క డోగు దండుతున్నారు. మరో పక్క చదురులో సన్నాహాలు జోరుగా సాగిపోతున్నాయి. ఉత్సవాలు ఈసారి భారీ ఎత్తున జరుగుతాయని, ఎన్నో సంబరాలు చూడొచ్చునని పాలెం ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు. అంతకు 1000 రెట్ల ఆత్రంతో రాజు దగ్గర నుంచి ఉత్తరం కోసం ఎదురుచూస్తోంది మంగళ. జరగకేం చేస్తాయని కొండంత ధైర్యంతో మొదలెట్టిన కార్యాలు కొన్ని జీవితకాలము అసంపూర్తిగానే ఉండిపోతాయి. కొన్ని పనులు ఎలా జరుగుతాయోనని పుట్టెడు బెంగతో సతమతమైపోతున్నప్పుడు అతి ఆశ్చర్యకరంగా ఇట్టే సునాయాసంగా జరిగిపోతాయి. రామం రాజుకు ఉత్తరం రాసిన రోజు జ్ఞాపకానికి వచ్చింది మంగళకు. ఆ రోజు రామం ఎటో వెళ్ళొచ్చి గుమ్మంలో అడుగు పెడుతూనే, ఏం గౌరీ, నిన్నెవరో మన ఇంటికి కారులో వచ్చారట, నువ్వు చెప్పనే లేదు అన్నాడు. ఆ మాటల వెనక రామం మనసులో ఏముందో, గౌరీ మనస్థితి ఎలా ఉందో తెలియదు. కానీ తీరా రాజుకు ఉత్తరం రాసే తరుణంలో రామం అలా పలకడం అపశకనంలా తోచి గడగడ వణికిపోయింది తను. గౌరీ చెప్పలేదు, ఏమని చెప్తుంది? ఎలా కప్పిపుచ్చుకోగలదు ఇప్పుడు? ఎంత మంచివాడైనా సరే అనుమానం అన్నది తలెత్తాక ఏదో సర్వనాశనం కాక మానుతుందా? ముచ్చెమటలు పోసుకుని ముద్దలా ఓ మూల కూలబడిపోయింది పక్క గదిలో తను. గౌరీ చెప్పింది కానీ తనతో చెప్పినట్టు కన్నీళ్లు పెట్టుకుంటూ కాదు, నిశ్చలంగా నిర్వికారంగా. ఎప్పుడో కొనాలనుకున్న వస్తువు అవసరం తీరాక అవకాశం లేకపోయినప్పుడు ఎదురుపడితే వద్దు పొమ్మని, మురళిబాబుని తిరిగి పొమ్మనటం సునాయాసంగా చెప్పింది. మంగళ తన చెవులను తనే నమ్మలేకపోయింది. మీరుంటే ఉండమనేవారేమో, నేనలా అనలేకపోయాను. అందులోనూ ఇది పల్లెటూరు, చిలవలు పలవలు చెక్కుతారు. మంచిదానివే. ఎంత పల్లెటూరైతే మాత్రం ఇంట్లో మగాడు లేకపోతే ఆ వచ్చిన వాడి గతి అదో గతేనన్నమాట. తిన్నావా లేదా అని కూడా అడగవన్నమాట. ఇవేనా నీ చదువుకున్న పట్నపు పిల్లల మర్యాదలు? రామం హృదయం వైశాల్యాన్ని గౌరీ ఎన్ని ఆనందపు మైళ్లలో కొలుచుకుంటుందో అనిపించిన తనకి
అప్పటికి బిగుసుకుంటున్న ఉరితాడు సడలించినట్లు తేలిగ్గా ఊపిరి తీసుకుంది. ఏదో ఏదో కొంప మునిగిపోతుందని భయపడి చస్తుంటే రామం గౌరి సహాయంతో ఆ రోజే రాజుకు ఉత్తరం రాసేశాడు. చిన్న అబద్ధంతో ప్రారంభించి పెద్ద అనర్థాలు కొని తెచ్చుకోకుండా ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్పేయటం ఎంత మంచిది. తను చదువుకోకపోవడాన్నేమో గౌరి అంత సూటిగా చెప్తుందని ఊహించలేకపోయింది. వేళ్లు మడిచి కణతలు కొట్టుకుంది మంగళ. రాజు దగ్గర నుంచి ఎలాంటి జవాబు వస్తుందోనని అనుమానం. మంచిది ఏకోసాన లేకపోయినా అంతవరకు అందరితో చెప్పడం అట్టే మంచిది కాదని రామం ఊరుకున్నాడే కానీ చీటికి మాటికి ఏదో మాటలంటూ మంగళని అల్లరి పెడుతూనే ఉంది గౌరి. అలిగినట్టు కోపగించుకున్నట్టు వీలైనంతగా నటించి అలసిపోతున్న మంగళ ముఖం రోజుకో కొత్త తళుకులు అంటూ మరింత ఉడికిస్తోంది కృష్ణవేణి. ఇంకేం అమ్మవారి పండగ 15 రోజులే ఉంది. పండగకి ఎవరే వేషం కడుతున్నారో ఎవరేం మొక్కుబడులు చెల్లిస్తున్నారో సంబరంగా చెప్పుకుంటున్నారు. రామం వాకిట్లో ఓ వెన్నెల సాయంకాలం వేళ ఆడపిల్లలంతా అల్లిబిల్లిగా ఆటలతో పాటలతో మహాకోలాహలంగా ఉంది వాతావరణం. అందరూ తలో పాట పాడాలనుకున్నారు. కన్నెపిల్లలందరికీ కలలు కనటం ఎక్కువ, కానీ పాట పాడటం నాయుడుగారి కోడలు వంతైంది. ఆ పిల్లకి కలలు కనే వయసు దాటింది. కన్నవారు తనను చూడరాలేదని దిగులు పట్టుకున్నట్లుంది. రుదరాసి రుదరామానిండో ఓని నల్లగొండలపైన నన్నిచ్చినారు, నన్నిచ్చి ఏడాది రారు కన్నోరు. కారువానలు కురిసి కలగండ్లు బలిసే, నన్నిచ్చినేడాది రారు కన్నోరు. ఎండళ్ళు పూసాయి ఏరు కొరిగాయి, దారి కానారేక రారు కన్నోరు. తన పుట్టింటి సౌభాగ్యం తలపుకొచ్చి కాబోలు గౌరి ముఖం చిన్నపోయింది. తరువాత గ్రామసేవిక లలితవంతు. ఎవరి కోసం ఎదురుచూపు, ఎంతకాలమని ఈ నిరీక్షణ. ఎవరు నీవారన్నదెరుగక ఎందుకో విలపించుచుందువు. లలిత భావగీతాలు బాగా పాడుతుంది. అదక్కడ వారెవరికి నచ్చలేదు. ఆ భావతరంగాల్లో మునిగిపోయిన గౌరి కళ్ళు తడియటం మంగళకంతకంటే నచ్చలేదు. సరిగ్గా అదే సమయాన చౌదరి గారి లోగిలి కూడా మహా హడావిడిగా ఉంది. మునసబు, కరణాలు, పెద్ద, పిన్న అంతా చేరారు. గ్రామస్తులంతా ఎవరెవరు ఏం బాధ్యత వహించాలో, కార్యక్రమాలు ఎలా జరిపించాలో వివరించబడుతోంది. అపసారం ముందా రామయ్యని లెంపలేసుకోమను అంటున్నాడు గురవయ్య పెట్టి గురక గొంతుతో. ఏమన్నాడు? కోళ్ళని గొర్రెల్ని కొయ్యడం ఎందుకు? పండో కాయో నైవేద్యం నెట్టమంటాడా? అదేం అమ్మోరి పండగ అనుకున్నాడా? ఆటలు అనుకున్నాడా? మరోమూల రంగనాథం నోరు జోరుగా సాగిపోతోంది. చూడు రామయ్య, నువ్వు సిన్నోడివి, నీకేటి తెలీదు కానీ శక్తికి బలులు పడాలయ్యా బాబు. అపసారం మరేటనకు. వయోవృద్ధుడు శివారెడ్డి రామం భుజం తడుతున్నాడు. అయ్యో, పట్నం వెళ్ళి ఆ తమ్ముడేం చదివాడో గాని ఈయనగారే చదివి ఉంటే ప్రపంచకమే తలగింతులైపోను. దూరంగా కూర్చున్న ఇంకెవరో మెల్లగా ఒక్క చెవిలో రొద పెడుతున్నారు. తప్పురాంబాబు, అమ్మగారి విషయంలో ఆనవాయితీగా జరగవలసిందే. నీ ఉద్దేశం నాకు అర్థమైందనుకో, కానీ మనమేమీ చెయ్యలేం నచ్చ చెప్తున్నట్లుగా అంటున్నాడు చౌదరి. ఎవరి మొక్కుబడులేమిటో, సుమారు ఎన్ని గొర్రెలు పడతాయో అంచనా కడుతుంటే మనసులోంచి ఏదో బాధ మెదిలి సహించలేక, ఆవిడ అంత దయగల తల్లి కదా, ఇన్ని జీవాల్ని బలి తీసుకోకపోతే పళ్ళో కాయలో నైవేద్యం పెట్టించుకుంటే సరిపోదా అని రామం అన్నమాట అంత వాఖ్యానానికి రాద్ధాంతానికి దారితీసింది. అన్నీ విని రామం అపచారం చేసినట్టు తలంచుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని పురమాయిస్తున్నారు. భాగోతాలు, పురాణాలు, పుణ్యకథలు ఏర్పాట్లు చేసుకునేందుకు కొందరిని నియమించారు. అదిగో మన రాయుడుగారి తోటలో మాను కొట్టుకోమందట తల్లి. రేపే ఆ పని నువ్వు చూడు రామంబాబు అని అప్పచెప్తే సరే అన్నాడు రామం. మాను పరికించడానికి పోతున్న రామం ఇవాళైనా వచ్చి తీరాలి, మన రాజు దగ్గర నుంచి ఉత్తరం అని గౌరితో అంటుంటే తెలియని దేవతలందరికీ కూడా మొక్కుకుంది మంగళ. అతని నోటి మాట నిజమై కర్ణపేయమైన వార్త చెవుల పడాలని. అయితే ఆ రోజు ఉత్తరం రాలేదు. తోటకెళ్ళి రామం తిరిగి రాలేదు. మంగళ మనసులో లేదు. 2 జాముల వేళ తల చిట్లిపోయి రక్తంతో తడిసి ముద్దైన శరీరాన్ని మోసుకుంటూ నెత్తి నోరు బాదుకుంటూ 10 మంది వచ్చి పడ్డారింట్లో. మాను అనుకోకుండా విరిగి పడిందని, రామంతో పాటు మరొకడు కూడా దాని కింద నలిగిపోయాడని వచ్చిన వాళ్ళు చెప్తుంటే ఉన్న చోటే కూలబడిపోయింది గౌరి. సంబరంగా అన్నకి ఉత్తరం పోస్ట్ చేద్దామని బయలుదేరుతున్న రాజుకి పాలెం నుండి మనిషి వచ్చి ఆ దుర్వార్త చెప్పేసరికి పట్టపగలే చిట్ట చీకటైపోయింది. చేతిలో ఉత్తరం గాలికి ఎగిరిపోయి ధూళిలో కప్పబడిపోయింది. రామం కళ్ళు బలవంతాన్ని ఎత్తి చుట్టూ చూశాడు.
ఊరేడు జనం మూగి ఉన్నారు, కానీ రాజు కనిపించలేదు. గౌరీ, నే పోతున్నా, నన్నే నమ్ముకున్న నిన్ను ఒంటరిదాన్ని చేసిపోతున్నా, నీకిక దేవుడే దిక్కు. వాతం కమ్మేసి చెదురు పరుపుగా లోపలే గొణుక్కోవడం మొదలుపెట్టాడు. కాసేపు మళ్ళీ కళ్ళు తెరిచి పక్కకు చూశాడు. మండుతున్న కళ్ళల్లో నీరు లోపలే హరించుకుపోయి ఏడవటం రాని మనిషిలా చూస్తున్న మంగళ కనిపించింది. మంగళ, గౌరికి ఇక నువ్వే ఏమో అనబోతుండగా అతని తల నేల కొరిగిపోయింది. అతని కంటిలో నుండి 2 కన్నీటి బిందువులు జారి భూమి మీద పడ్డాయి. మనుషులకు ఒక చక్కని విద్య తెలుసు. సమయం చిక్కితే చాలు ఒకరినొకరు తప్పులు పట్టుకునేందుకు, ఒకరిపై ఒకరు నిందలేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వీళ్ళకి పక్షపాతం లేదు. దేవుడైనా దేవత అయినా సరే నిర్భయంగా నిందించగలరు. అయితే దానికి సత్తా అని, మహత్యమని కొన్ని రకాల ముద్దు పేర్లున్నాయి. ఓ పక్క పిడుగులాంటివాడు అనుకోని విధంగా చచ్చిపడుంటే, మరో పక్క అమ్మ తల్లి కోపగించిందని బలులు తీసుకోకపోతేనే అన్న రామం ప్రాణం తీసుకొని సత్తా చూపించిందని గ్రామస్తులంతా తలో రకంగా యథాశక్తి ఆవిడ నెత్తిన 4 అక్షింతలు వేస్తున్నారు. చివరికి మానుకూలి రామం మన్నించాడని కాక అమ్మోరు రామాన్ని బలిపుచ్చుకుందని స్థిరపెట్టి ఇంకా భయభక్తులతో ఆవిడను శాంతింప చేయటానికి ఇంకా ఏవేవో మొక్కులు మొక్కుతూనే ఉన్నారు. రాజు వస్తూనే పసివాడి కన్నా హీనంగా విలపిస్తూ అన్న మృతదేహం మీద ఒరిగిపోయాడు. అతనికి తల్లి, తండ్రి, సర్వ బంధువర్గం, చివరికి దైవం కూడా ఆ అన్నే మరి. గౌరి చిట్రాయిలా మొద్దుబారిపోయింది. అమ్మలక్కలంతా ఆమె చుట్టూ మూగారు. ఈ భయానక దృశ్యాన్ని చూసి జడుచుకుపోయి గోడ కతుక్కుపోయిన కన్నను భుజం మీదేసుకుని దూరంగా తీసుకుపోయింది మంగళ. తల్లికి ఆగ్రహం వచ్చిందట. ఆగ్రహాలు చూపించటానికేనా ఈ తల్లులు? అందున పసిబిడ్డలాంటి మనసున్న రామం మీద అపచారం. తప్పు, నిజంగా అపచారం. తల్లికెప్పుడు బిడ్డల మీద ప్రేమే గాని పగ ఉండదు. ఈ తల్లులేనా లేకపోయి ఉండాలి, కానీ ఉండటం అన్నదే నిజమైతే ఈ పగ, కసి సర్వం అబద్ధం, కల్పితం. మతిలేని మనుషులకి పుట్టిన తెగులు, పిచ్చి. మంగళ హృదయంలో మంటలు మండుతున్నాయి. ఎవరు ఎలాంటి నిర్వచనాలు ఇచ్చుకున్నా ఖాతరు లేనిది కాలం. అందరినీ వెక్కిరిస్తూ ముందుకు పరుగులెత్తడమే దాని వాటం. మనిషి కూడా ఎప్పటికో ఒకప్పటికి కాలానికి బందీనేనని గుర్తించి పరుగు ప్రారంభించక తప్పదు. మరుపు అనే ఆయాచిత వరం మనిషిని అన్ని దుఃఖాల నుంచి సడలించి అందుకు దోహదం చేస్తుంది. రాజు మాత్రం ఎవరెన్ని చెప్పినా, ఎన్ని వేదాంతాలు బోధించినా తేరుకోలేదు. 3 రోజులు అయిపోయింది. రాత్రి వరకు వాళ్ళు కూర్చుని రకరకాలుగా అనునయించి ఎంగిలి పడమని చెప్పి వెళ్ళిపోయారు. కన్నను బ్రతిమాలి తిండి తినిపించి నిద్రపూచి బయటకొచ్చింది మంగళ. పిండారబోసినట్లు వెన్నెల్లో గచ్చు మీద ములుకులకు తలానించుకొని శూన్యంలోకి చూస్తున్నాడు రాజు. వెన్నెల వెలుగులో అతని కంటిధారలు ఉండి మెరుస్తున్నాయి. మంగళ వెనకగా వచ్చి రాజు భుజం మీద చెయ్యి వేసింది. ఒక్కసారి వెనుతిరిగి చూసి పంచెతో కళ్ళు తుడుచుకున్నాడు రాజు. ఈసారి వస్తే రాజు పెళ్లి కొడుకుగానే వస్తాడు. తనప్పుడు ఎలా ఎదురుపడాలి, అతనేమి ఎగతాళి మాటలంటాడో, సిగ్గుపొరలను విచ్చుకొని అతనితో ఎలా సంభాషించాలి అని పదే పలు విధాలుగా ఊహించుకున్న మంగళ హృదయంలో మధుర భావాలే సుడిగాలిలో ఎగిరిపోయిన చందానం మిగిలిపోయింది. వదిన పడుకుందా? ఎలాగో నోరు పెగిల్చుకున్నాడు రాజు. నువ్వు పడుకో రాజు, బాధగా పిలిచింది మంగళ. నన్ను బలవంత పెట్టకు మంగళ, నాకు అక్కర్లేదు, నేనేం తినలేను. మంగళ కంఠంలో బాధకి కారణం రాజుకు తెలుసు. ఇలా ఎన్నాళ్ళు పస్తులుంటావు? లే రాజు, నా కోసం, కనీసం నా తృప్తి కోసమైనా తినక తప్పదు నువ్వు. మంగళ కంఠంలోని అనునయం బిడ్డపై తల్లి వాత్సల్యంలాగా తరగలతో పొంగులొస్తున్నట్టుంది. చిన్ననాడే పోయిన తల్లి జ్ఞప్తికొస్తోంది రాజుకి. ఆమె లేని లోటు తెలియనివ్వకుండా తన్ను పెంచి పెద్ద చేసిన అన్న అనురాగం జ్ఞాపకానికి వస్తోంది. ఇంకా నిగ్రహించుకుందామని చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. నాకు ఆకలి దప్పిక తెలిస్తే నేనే వచ్చి అడుగుతాను. నన్ను వేధించక వెళ్ళు మంగళ. యథాప్రకారం 2 ముణుకుల మధ్య తలదూర్చేసుకున్నాడు రాజు ఇప్పటి వరకు గౌరి ఎదుట పడలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. పగలంతా బయట కూర్చొని వచ్చే పోయేవాళ్లతో గడిపేస్తాడు. ఎవరూ లేనప్పుడు ఎటో దూరంగా వెళ్ళిపోతాడు. తిరిగి బాగా రాత్రై అందరూ నిద్రిస్తున్నారని నిర్ధారించుకుంటే గాని లోనికి రాడు. మర్నాడు అలాగే అర్ధరాత్రి దాటింది. మెల్లగా అడుగులేసుకుంటూ లోపలికొచ్చి తలుపు చారేసి వెనుతిరిగాడు. ఎదురుగా మంగళ. వదిన పడుకుందా? రోజు మంగళని అతడు అడిగే మాట అదొక్కటే.
లేదు, గౌరి నీకోసమే చూస్తోంది. గౌరికి పట్టుకున్న బాధలు చాలవన రాజు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నది? నువ్వు తిండి తిప్పలు మాని ముఖం చాటు చేసుకుని తిరుగుతుంటే తను హాయిగా తిని పడుకుంటుందని మాత్రం ఎలా అనుకుంటున్నావు? పోయిన రామం ఇక ఎలాగో తిరిగి రాడు, కానీ బతికున్న గౌరిని కూడా ఎందుకు ఇలా చంపుతావు? ఈ హింసంతా చూడటానికేనా నేను ఇక్కడికి వచ్చింది? మంగళ తనకేదో చెప్పబోయి ఆవేశం వచ్చేసి చివరికి అది దుఃఖంగా మారి ఏడవలేక ఎవరో గొంతు నొక్కేసినట్లుగా ఆగిపోయింది. రాజు కాసేపు దిక్కుతోచిన వాడిలా అటు ఇటు కంగారుగా చూసి మెల్లగా గౌరీ ఉన్న గదికేసి నచ్చాడు. గౌరీ ఒడిలో పడుకున్నాడు కన్నా. ఆమె గుడ్డిగా వెలుగుతున్న లాంతరు కేసి నీరసించిపోయిన కనులతో నిశ్చలంగా చూస్తోంది. ఆ కళ్ళకిక ఏడవడానికి కూడా శక్తి లేనట్లున్నాయి. గదిలో నిండిన వెలుతురు నిస్పృహగా నిట్టూరుస్తున్నట్టుంది. ఎలాగో ధైర్యం తెచ్చుకొని లేచి బింకన్నైనా నటించి గౌరిని ఓదార్చాలనుకుంటూ వెళ్ళిన రాజు 2 చేతుల్లో ముఖం కప్పేసుకుని కూలబడ్డాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు రాజు తనను తాను సంభాళించుకోలేకపోతున్నాడు. రాజు, జీరపోతున్న కంఠంతో పిలిచింది గౌరి. నువ్వే ఇలా దిగజారిపోతే ఇంకేం చూసుకుని నేను బతకాలి చెప్పు? ఏ ఆశ ధైర్యం చూసుకుని నేను ఈ బతికిడవాలి? లే రాజు, లే. నా దురదృష్టం పెళ్ళయ్యే వరకు నన్ను మాత్రమే పీల్చుకు తిందనుకున్నాను, కానీ అది నన్నింకా వెంట తరిమి నా సౌభాగ్యాన్నంతటినీ కొల్లగొట్టుకుపోతూ నీకు దేవుడిలాంటి అన్నను కూడా దూరం చేసింది అంటూ పట్టలేక తను ఏడ్చేసింది. కరువు తీరా కన్నీరు కారిస్తే కానీ మనసు తేలిక కాదు. రాజుకి అప్పటికి కాస్త తేలికొచ్చినట్టయింది. అది వట్టి తేలిక కాదు, శుద్ధ శూన్యం, వైరాగ్యం, నిరాశ, నిస్పృహ. ఆ వైరాగ్యం ఆవరించగానే కళ్ళు తుడిచేసుకుని ఏమేమో మాట్లాడాడు. అందులో గౌరికి ఒక్క ధైర్యవచనం కానీ ఓదార్పు కానీ ఏమీ లేవు. అదో అయోమయం. ఇక మాట్లాడకు రాజు, వెళ్ళి పడుకో అని గౌరి బిగ్గరగా అరవడం వినిపించి మంగళ లోపలికొచ్చింది. రాజు బయటకు వెళ్ళిపోయాడు. రాజునట్టే మాట్లాడించకు మంగళ. ఎందుకో ఆ ధోరణి వింటేక నాకు భయం వేసింది. మతిలేని వాడి మాటల్లా ఉన్నాయి అంది గౌరి. కథ కొనసాగుతుంది.